అంతేకాక తన మేలు కోరే వ్యక్తి అని చెప్పారు. తాము పని విషయంలో అప్పుడప్పుడు సరదాగా కోపంగా అలా మాట్లాడుకుంటామన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఆయన తనను ఏం అనలేదని స్పష్టం చేశారు. మంచి మిత్రుడే కాక నా మేలు కోరే వ్యక్తి, వారి ఆశీస్సులు నాకు ఇప్పటికి ఉన్నాయి. మేము సరదాగా మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు కోపంగా కూడా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే పని విధానంలో ఇప్పుడు మీ ఇంట్లో మీరు కోపంగా మాట్లాడుకోలేరా మీ తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ అలాంటి పరిస్థితి ఏం రాలే. లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు వేరే ఉండొచ్చు, కానీ వారి ఆశీస్సులు నాకు పూర్తిగా ఉన్నాయి. మా మధ్యన ఎలాంటి భేదాలు లేవు. వారు ఎప్పుడు నన్ను ఏమనలేదు, నేను వారిని ఎప్పుడు గౌరవిస్తా. కాబట్టి ఏమైనా మీరు విన్నట్టయితే అది తప్పు. దాన్ని మీనింగ్ అర్థం చేసుకోవాలి. సందర్భం ఇప్పుడు కొన్ని మనం మాటలు మాట్లాడతాం. ఏ సందర్భంలో ఏ